హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు 6 ఇయర్స్ బేబీకి పట్టు లెహంగా ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది నేర్చుకుందాం. దీనికి యాక్చువల్గా 2 మీటర్స్ ఫ్యాబ్రిక్, 2 మీటర్స్ లైనింగ్ తీసుకోవాలి. నేను ఆల్రెడీ కటింగ్ చేసేసాను. మనకి ఎంత లెంత్ కావాలో అంత కటింగ్ చేసుకోవాలి. మనకు ఫుల్ లెంత్ ఎంత అంత, అందులో నుంచి 2 ఇంచెస్ మైనస్ చేసుకోవాలి. 2 ఇంచెస్ వేస్ట్ బెల్ట్ వేస్తాము, అది మైనస్ చేసుకుని ఫుల్ లెంత్ తీసుకోవాలన్నమాట. నేను ఇక్కడ 24 ఇంచెస్ ఫుల్ లెంత్ తీసుకున్నాను. దానికంటే 1 ఇంచ్ తక్కువ లైనింగ్ తీసుకున్నా. ఇక్కడ లైనింగ్ని కింద పార్ట్లో డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేస్తున్నా. లైనింగ్ని ఫస్ట్ ఇలా డబల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. తర్వాత లెహంగా మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ని అటు ఇటు 5 ఇంచెస్ వరకు ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను అనమాట. అంటే మనం పక్కన కట్స్ వస్తుంది కదా, దానికోసం అటు ఇటు కూడా 5 ఇంచెస్ గ్యాప్లో ఫోల్డ్ చేసుకుని స్టిచ్చింగ్ చేస్తున్నా. సింగిల్ స్టిచ్ చేసి కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ ఫ్యాబ్రిక్కి తగ్గట్టు నేను ఐరన్ ప్లీట్స్ పెట్టేసుకున్నాను అనమాట. మొత్తం అటు ఇటు 2 ఇంచెస్ వదిలేసి ప్లీట్స్ పెట్టుకోవాలి. నాకు ఫ్యాబ్రిక్ 25 ఇంచెస్ వరకు వచ్చింది. నేను ఇక్కడ వేస్ట్ బెల్ట్ తీసుకుంటున్నాను. 1.5 మీటర్ ఫ్యాబ్రిక్ ఉందన్నమాట. దానికి నేను లైనింగ్ వేస్తున్నా. పిల్లలకైతే గుచ్చుకుంటుంది కదా, దానికోసం 25 ఇంచెస్ లెంత్ వస్తే దాంట్లో మనం ఒక 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే హుక్ పెట్టుకోవడం కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి. నేను ఇక్కడ 25 ఇంచెస్ అయితే 29 ఇంచెస్ తీసుకుంటున్నాను వేస్ట్ బెల్ట్ కోసం. 29 ఇంచెస్ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకోవాలి. మనం అదే పీస్ వేస్తే గుచ్చుకుంటుంది, పిల్లలకి కంఫర్టబుల్ ఉండదు కాబట్టి లైనింగ్ కాటన్ పీస్ వేస్తున్నాను. దాన్ని స్టిచ్చింగ్ తీసుకోవాలి. ఇలా ఫస్ట్ కట్ చేసుకోవాలి. ఎంత సరిపోతుందో అంతవరకు మనం చూసుకుని కట్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్యాబ్రిక్ చూస్తున్నాను అనమాట, ఎలా వస్తుంది, నాకు అంతవరకు సరిపోతుందా లేదా అని చెప్పేసి చూసుకుంటున్నా. అయిపోయింది. ఈ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ కట్ చేసేసి మనం ఇలా ఒక స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద రైట్ సైడు లైనింగ్ పెట్టి ఒక స్టిచ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత రివర్స్ తిప్పి ఇంకొక స్టిచ్ వేసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ అటు ఇటు ఫస్ట్నే ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. అటు ఇటు ఫోల్డ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. అంటే ఆల్రెడీ మనం ఫోల్డ్ చేస్తాం కదా, అది అటు ఇటు కూడా ఫోల్డింగ్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ చేసుకుని మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. అంటే లోన్కి వెళ్ళిపోతుంది, లైనింగ్ లోన్కి వెళ్ళిపోతుంది అనమాట. మళ్ళీ అవి 2 స్టిచ్చింగ్ చేసుకున్నాక రివర్స్ తిప్పేసి టాప్ స్టిచ్ ఒకటి వేసుకోవాలి స్టిఫ్గా ఉండడం కోసం. టాప్ స్టిచ్ అనేది చివరి వరకు వేసేసుకోవాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా అటు ఇటు స్టిచ్ చేసి కుట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద రైట్ సైడ్కి ఫోల్డింగ్ చేసుకుంటూ మనం ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. అంటే మనం ఉన్న లైనింగ్ బట్టి 1 ఇంచెస్ ప్లీట్స్ పెట్టాల్సి వస్తే 1 ఇంచు, 2 ఇంచ్ పెట్టాల్సి వస్తే 2 ఇంచ్ పెట్టుకుని టాప్ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది మనం లైనింగ్ మీదకి వేస్తున్నాం. కింద మన వేస్ట్ బెల్ట్లో లైనింగ్ వైపుకి వేస్తున్నాం అనమాట. అది మనం ఫోల్డ్ చేసేటప్పుడు రైట్ సైడ్ అనేది పైకి వస్తుంది. ఇప్పుడు మనం లైనింగ్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఐరన్ ప్లీట్స్ పెట్టేసుకున్నాం కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ను కూడా దీని మీద పెట్టేసుకుని ఒక్కో పిన్ తీసుకుంటూ
అడ్జస్ట్ చేసుకుంటూ జాగ్రత్తగా స్టిచ్ చేయాలి. ఇలా ఒక్కొక్క పిన్ను తీసేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ టాప్ స్టిచ్ కూడా వేసుకోవాలి. మన ఫ్యాబ్రిక్ ప్రిల్స్ అనేవి ఫోల్డింగ్ చేసేటప్పుడు బయటికి రాకుండా టాప్ స్టిచ్ కూడా ఒకటి వేసుకోవాలి. మనం లెహంగాకి ఎలాస్టిక్ అయినా పెట్టుకోవచ్చు. ఎలాస్టిక్ పెట్టుకునే లెక్క అయితే 5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎలాస్టిక్ అనేది. అయితే నేను ఇక్కడ హుక్ పెడుతున్నాను కాబట్టి ఒక 4 ఇంచెస్ వరకు బెల్ట్ వరకే తీసుకున్నాను అనమాట. ఇక్కడ అంతా అయిపోయింది కదా, మళ్ళీ టాప్ స్టిచ్ ఒకటి వేసేసుకోవాలి. ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటున్నాను. అడ్జస్ట్ చేసుకుని టాప్ స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అడ్జస్ట్ చేసుకుంటూ టాప్ స్టిచ్ చేసుకోవాలి, లేదంటే అది ఫోల్డ్ అయిపోయి స్టిచ్ పడుద్ది. తర్వాత వేస్ట్ బెల్ట్ అనేది మెయిన్ పైనకి వచ్చేలాగా ఇక్కడ కూడా నేను ఆల్రెడీ ఫోల్డ్ చేసి పిన్స్ పెట్టేసుకున్నాను. నేను పిన్స్ తీసుకుంటూ టాప్ స్టిచెస్ వేసేసుకుంటున్నాను. ముందే మనం అడ్జస్ట్ చేసుకుని పిన్స్ పెట్టుకుంటే అది సరిపోతుంది. ఇక్కడ నేను సైడ్ జాయింట్ కూడా చేసేస్తున్నాను. నేను ఇదే మిషన్ మీద ఓవర్లాక్ కూడా చేసేస్తుంది. దారాలన్నీ బయటకు వస్తున్నాయి కదా, అలా రాకుండా పిల్లలు కంఫర్టబుల్గా వేసుకోవడం కోసం ఇక్కడ ఓవర్లాక్ కూడా సేమ్ మిషన్ మీద చేసేస్తున్నాను. సెట్టింగ్స్ మార్చుకుంటే సరిపోతుంది ఇందులో. ఇప్పుడు ఓవర్లాక్ అనమాట. సెట్టింగ్స్ అనేది కట్ అయింది వీడియో. సో ఇక్కడ ఓవర్లాక్ అనేది చూడండి ఎలా వచ్చిందో, ఇలా వస్తుంది. తర్వాత లెహంగా రెడీ అయిపోయింది. ఇది పిన్స్ వేసుకుని సరిపోతుంది.